నరసరావుపేట జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్రుఫ్ మాట్లాడుతూ డిసెంబర్ 29న కోటప్పకొండలో విధి నిర్వహణలో ఉన్న దాసరి నాసరయ్య మరణించడం, కొండపై జరుగుతున్న అవకతవకలపై కలెక్టర్కి దేవాదాయ శాఖకి ఫిర్యాదు చేసినట్లు అద్రుఫ్ తెలిపారు. అక్కడి అధికారుల వేధింపుల వల్లనే నాసరయ్య చనిపోయాడని, కొండపై ప్రసాదాలలో శానిటేషన్లో ఉన్న లోపాలను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విసపాలెం దేవాదాయ శాఖ ఆఫీస్ నుండి మా ఫిర్యాదుపై విచారణ జరిపామని, ఫిర్యాదుని క్లోజ్ చేసినట్లు తెలిపారు. తదుపరి ఇదే ఫిర్యాదుని జనసేన కార్యాలయానికి దేవాదాయ శాఖకి తిరిగి పంపటం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజు ఉదయం 10 గంటలకు డిప్యూటీ కమిషనర్ కోటప్పకొండకు విచారణకు వస్తున్నట్లు కోటప్పకొండ కార్యనిర్వహణ అధికారి మాకు సమాచారం ఇచ్చారని తెలిపారు. కొండ మీద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఎదురు చూసినా ఎవరూ రాకపోవడంతో రేపు తిరిగి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 29వ తేదీన నాసరయ్య విధి నిర్వహణలో చనిపోవడంతో దాని గురించి మరియు కోటప్పకొండ మీద కొన్ని కంప్లైంట్స్ రావడంతో డిసెంబర్ 29వ తేదీన కలెక్టర్ గారికి మేము ఒక కంప్లైంట్ చేశాం. దాని ద్వారా మన ఇసపాలెంలోని ఎండోమెంట్ ఆఫీస్కి ఈ అర్జీ అనేది ఫార్వర్డ్ అయింది. మాకు ఇసపాలెం నుంచి సునీల్ కుమార్ గారు ఫోన్ చేసి జనవరి 26వ తేదీన ఫోన్ చేసి మీకు వాట్సాప్ పెట్టాను, మీకు మెసేజ్ వచ్చింది, దాని మీద సంతకం పెట్టి పెట్టండి అన్నారు. దేనికి సార్ అన్నాను. ఇది మీ అర్జీ, మీరు పెట్టిన అర్జీ కంప్లైంట్ విచారణ చేసాం, క్లోజ్ అయిపోయింది అన్నారు. తీరా చూస్తే విచారణ ఏం చేశారంటే దానికి సమాధానం లేదు, పెట్టేశారు, ఫోన్ పెట్టేశారు. రెండో రోజు నాకు మెసేజ్ వచ్చింది, మీరు పెట్టిన అర్జీ కంప్లైంట్ క్లియర్ అయిపోయింది అని. రెండవది, మేము జనవరి 7వ తేదీన దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఆఫీస్కి మరియు మా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మా అధ్యక్షుల వారి దృష్టికి ఈ యొక్క కంప్లైంట్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి మాకు కంప్లైంట్ ఫార్వర్డ్ అయిందని చెప్పేసి మాకు మెసేజ్ పెట్టారు. దాని ద్వారా నాకు ఈఓ గారు 29వ తేదీన జనవరి 29న ఈఓ గారు నా దగ్గరకు వచ్చి నాకు నోటీస్ ఒకటి ఇచ్చారు. కోటప్పకొండ మీద 7వ తేదీన విచారణ ఉంది, బై హ్యాండ్ ఇవ్వమన్నారండి, మీకు ఇచ్చి మీ చేత సిగ్నేచర్ చేయించుకోమన్నారని చెప్పేసి. దీనికి ఈ యొక్క విచారణకి కేబి శ్రీనివాసరావు గారు డిప్యూటీ కమిషనర్ గారు వస్తున్నారని చెప్పేసి చెప్పారు. అలాగే నిన్న 7వ తేదీన మేము కోటప్పకొండకి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 గంటలకి మేమే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఈఓ గారు అనుకోకుండా ఈ కార్యక్రమము వాయిదా పడిందండి అన్నారు. దేనికండి అని చెప్పాం. సమాధానం లేదు, ఏదో కారణాలు చెప్పారు. కానీ మేము సాయంత్రం వరకు డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసాం, మేము చెప్తామండి అన్నారు. కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. సాయంత్రం వరకు చూసి కోటప్పకొండ మీద మేమందరం అక్కడే కింద సాయిబాబు గుడి దగ్గర మొత్తం క్లీన్ చేసేసి వచ్చాము. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ అది వచ్చేసి విచారణ లేకుండా ముగించాము అనేది నివేదిక వచ్చింది, నివేదిక వచ్చింది. అలాగే పైనుంచి మా జనసేన పార్టీ కార్యాలయం నుండి వెళ్ళిన పైన కంప్లైంట్ కూడా మొహం చాటేశారు. ముఖ్యంగా కోటప్పకొండ యొక్క శివరాత్రి యొక్క తిరునాళ్ళు అనేది సక్రమంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ దైవభక్తితో వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా చాలా భక్తులతో వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేము అక్కడ కొన్ని ఈఓ గారి మీద కానీ సూపరింటెండెంట్ గారి మీద కొన్ని కంప్లైంట్ చేసాము. మేము అవి విచారణ చేయకుండానే వాళ్ళ ద్వారానే మళ్ళీ అక్కడ రేపు శివరాత్రి కార్యక్రమం జరగబోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం.